మనం ఈ వీడియోలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్ ద గూగుల్ మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ అని టైప్ చేస్తే సర్చ్ బార్లో కింద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ అని వస్తుంది. దీంట్లో CUET UG 2024 క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద ఉన్న లింక్స్ ఇలా వస్తాయి. దీంట్లో మనకి డేట్ ఆఫ్ ఎక్స్టెండ్ ఫర్ రిజిస్ట్రేషన్, మనకి రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 11th వరకు ఉంది. ఇప్పటి నుంచి మనం ఆగస్ట్ 11th వరకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ముందు మన రిజిస్ట్రేషన్ అనేది 15 నుంచి స్టార్ట్ అయింది, బట్ మొన్నే ఈ డేట్ అనేది ఆగస్ట్ 11th వరకు ఎక్స్టెండ్ చేశారు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఫస్ట్ ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అడ్మిషన్ త్రూ CUET UG 2024 ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనేది వచ్చింది. రిజిస్ట్రేషన్ లింక్ అనేది క్లిక్ చేయగానే న్యూ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ కొన్ని వస్తాయి. అప్లికేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయగా క్యాప్షన్ ఫిల్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే పర్సనల్ డీటెయిల్స్, ఆ తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్, అడ్రసెస్ అండ్ మీరు చదువుకున్న ప్రీ బోర్డ్ అండ్ స్కూలింగ్ మార్క్ షీట్స్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్కి అప్లై చేసుకోవాలంటే మీ OBC NCL సర్టిఫికేట్ అనేది April 1st తర్వాత ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. కొంతమంది April 1st అంటారు, కొంతమంది January 1st అంటారు. మనం ఎందుకైనా మీరు ఈ మే మంత్లో కానీ ఏప్రిల్ మంత్లో OBC NCL ఒకసారి చేయించుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనం ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఫీజెస్ చూసుకుంటే ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ BA అండ్ MA కమ్యూనికేషన్ ఒక సెమిస్టర్కి 17,000 పడుతుంది. అలా చూసుకుంటే మనకి 5,000 అనేది రీఫండబుల్ అవుతుంది. కాబట్టి మనకి 13,000 పడుతుంది 1 సెమ్కి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్. కొంత ఫీజు అనేది మనకి రీఫండ్ అవుతూ ఉంటుంది. BA అండ్ MA చైనీస్ కొరియన్ మన ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 20,000 అండ్ 14,000, అంటే ఫారెన్ లాంగ్వేజెస్ కూడా మనం చేయొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ IFLU యూనివర్సిటీలో మనకి ఫారెన్ లాంగ్వేజెస్ చాలా బాగుంటాయి. ఇక్కడ బీటెక్ కూడా ఉంది, అంటే కొన్ని యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్ కూడా ఇస్తారు CUET ద్వారా, చాలా తక్కువ. కానీ డిగ్రీ వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీస్లో త్రూ ద CUET మనకి డిగ్రీ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి బీటెక్ కన్నా. మనం ఇలా చూసుకుంటే BA అండ్ MA ఆంథ్రోపాలజీ ఫీ స్ట్రక్చర్ అండ్ BCom అండ్ ఎకనామిక్స్ అండ్ BA MA హిందీ ఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PubEd మనకి ఫీజెస్ 14,000, 8,000 పర్ సెమిస్టర్. మనకు ఫస్ట్ సెమిస్టరే 14,000 కట్టాలి, ఎందుకంటే 5,000 అనేది రీఫండ్ అయిపోద్ది. నెక్స్ట్ సెమ్ నుంచి 8,000 ఉంటుంది పర్ సెమిస్టర్. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉంటాయి. మనకి ఒక మెస్ ఫీజెస్ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. యూనివర్సిటీలోకి మీకు మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. ఓకే, వీ విల్ గో టు ద బ్యాక్ అండ్ మనం దీంట్లో ఏ డీటెయిల్స్ అయినా ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ కానీ, అప్లికేషన్ లింక్ కానీ, ఆ తర్వాత ఫీజు రీఫండబుల్ గురించి కూడా ఇక్కడ నోటీస్ రిగార్డింగ్ రీఫండ్ పాలసీ 100%. మన 15 days ముందే వాళ్ళ అడ్మిషన్కి ముందే తీసుకోవాలనుకుంటే వాళ్ళు 100% ఇస్తారు. లెస్ దెన్ 15 days బిఫోర్ ద ఫార్మలీ లేట్ ఆఫ్ ద డేట్ ఈస్ అడ్మిషన్. 15 days కానీ మోర్ దెన్ కానీ ఎక్కువ అయితే 100%, ఇంకా 15 days ఇంకా తక్కువ అయితే 90%. 15 days ఆర్ లెస్ ఆఫ్టర్ నోటీస్ లాస్ట్ డేట్ ఆఫ్ ది అడ్మిషన్, లైక్ అలా మన పర్సంటేజ్ బట్టి ఉంటుంది. మోర్ దెన్ 30 days మన అడ్మిషన్ తర్వాత జాయిన్ అయిన తర్వాత మన 1 month తర్వాత కానీ మన ఆ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్స్ మనకి యూనివర్సిటీలో అడ్మిషన్ వద్దంటే మనకి రీఫండ్ అయితే ఫీజు అనేది అవ్వదు. ఫీజు అయితే రీఫండ్ చేస్తారు, మనం అది వాళ్ళకి ఎర్లీగా నోటిఫై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.